ఒక అద్భుతమైన సాక్ష్యం మనం విందాం. అందరికీ ప్రైజ్ లార్డ్. నేను శుక్రవారం శనివారము నాకు భయంకరమైన బొడగులు వచ్చి కూర్చోలేను, లేలేను. ప్రభువా నేను ఏ తప్పు చేసినా అని ప్రభుని అడుగుతున్న భయంకరమైన నొప్పి, అది ఎవరికి చెప్పలేను. యేసయ్యా నేను ఎట్లా అని ప్రార్థన చేసుకుంటున్నా. అన్న నాకే 2 గంటలకు మధ్యాహ్నం పూట్ల కనిపిస్తూ ఉన్నాడు. భరత్ అన్న పడుకోనుంటే నాకు ప్రభా భరత్ అన్న కనిపిస్తున్నాడు. యేసయ్యా అని నువ్వు నా కుమారుని దగ్గరికి రా, నువ్వు వారం వారం ప్రార్థనకు రావాలా, అక్కడికి వస్తే నువ్వు అద్భుతమైన కార్యాలు చూస్తావు. ఆ సన్నిధి ఎందుకు నువ్వు మళ్ళీ మానుకున్నావు అంటే, ప్రభా నా పరిస్థితి బాగలేక మానుకునే వస్తాను నాయనా అని ప్రార్థించుకున్నా. భయంకరమైన నొప్పిగా ఉంది, నేను తాపలు దిగలేకున్నా మెల్లగా నడుచుకుంటూ వస్తున్నా. ఆ నొప్పి ఎట్లుందంటే 50 సార్లు నన్ను కత్తితో పొడిచి తీస్తే నేను నొప్పి కూర్చోలేను. చర్చిలోకి వచ్చినా కింద కూర్చోవాలా పైన కూర్చోవాలా నాకు అర్థం కాదు కదయ్యా. ఎట్లా అంటే కాలు ఆ ఆటోలోంచి కాలు పెట్టి దిగుతానే నాకు భయంకరమైన చెమటలు. మీరు ఎంత ఆరోగ్యంగా ఇలా ఉన్నారో ఇక్కడ కూర్చొని అట్లా నేనున్నా. నొప్పి అనేది లేదు, ఆ గాయం అనేది లేదు, నాకు ఆ గాయం అనేది లేదు. ప్రభా ఇంత గొప్ప దేవుని నేను వస్తున్నాగా, దేవుడు ఇన్ని రోజులకు నాకు ఎదురుగా అన్నయ్య వచ్చినారు. అన్నయ్య ఇట్లా జరిగింది అన్నయ్య అంటే చాలా సంతోషం అమ్మా, సాక్ష్యం చెప్పు అని. నాకు గాయమే తెలియదు నాకు. ప్రభా ఆ గాయం ఏది నాయనా, ఆ నొప్పి ఏది నాయనా అని ప్రభుని అడుగుతున్నా. పోయింది, నేను తాగినా అని అమ్మగారు ప్రార్థన చేస్తుంటే నేను మోకాలు వంగిన, నిలువు మోకాలు. అసలు నాకు తెలియదు, భయంకరమైన చెమట, ఆ నొప్పి లేదు, ఆ గాయం పూర్తిగా పోయింది. దేవుడి సాక్ష్యాన్ని దీవించునుగా. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు మా. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇది శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఇది దేవుని ఆత్మ ద్వారా జరుగుతున్న కార్యం.